ప్రపంచ యోగా దినోత్సవం ఈరోజు జరుపుకున్న సందర్భంలో సనాతన ధర్మాన్ని యోగా అనేది కేవలం శారీరకంగానే కాకుండా మానసికంగా ప్రపంచానికి ఇది కేవలం ఒక వ్యక్తి వికాసానికే కాదు, మనందరం బాగుండేందుకు, అంటే మన చుట్టూ ఉన్న వాతావరణం కూడా బాగుండేందుకు ఒక మంచి వాతావరణం యోగా ద్వారా తేవచ్చు అని చెప్పి ఈరోజు ఇలా ప్రపంచ యోగా దినోత్సవం అని చెప్పుకుంటున్నాం. భారతదేశంలో మన సనాతన ధర్మం ఉన్నప్పటి నుంచి కూడా మన పూర్వీకులు కానీ అందరూ కూడా ఈ యోగాసనంతోనే మన జీవితం చేసింది. దాన్ని ఈరోజు మర్చిపోతున్న సమయంలో ఎంతోమంది యోగా టీచర్స్, గురువులు దాన్ని ఇచ్చేస్తూ మానసిక వికాసంతో, శారీరక వికాసం ఒకటే కాదు, యోగాలో శారీరకంగా కావాలంటే ఎక్సర్సైజులు కానీ మిగతాది కానీ ఉండొచ్చు, కానీ మనిషి ప్రశాంతంగా ఉంటే ఏ రకంగా చేయొచ్చు అనేది నేను చాలా యోగా దినోత్సవం సందర్భంగా యావత్తు ప్రపంచం ఉన్న యోగా గురువులందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఈరోజు నేను మొన్న ఓ సందర్భంలో దుబాయ్ లాంటి కంట్రీలకు వెళ్తే అక్కడ ఉన్న అరబ్ షేక్ల ఇళ్లలో కూడా యోగా క్లాసెస్ కోసం సపరేట్ టైం కేటాయించబడ్డది. నాకు టైం ఇచ్చిన టైము షేకు, నాకు ఈ యోగా క్లాస్ టైం ఇది, మా ఎవరైతే గురువు ఉన్నారో అతను 1 hour లేట్ వస్తున్నారు, మీరు 1 hour లేట్ రండి అని చెప్పి మెసేజ్ పెట్టాడంటే యోగాకి ఈరోజు ప్రపంచం ఏ రకంగా ఇంపార్టెన్స్ ఇస్తుందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను ఈరోజు నరేంద్ర మోడీ గారికి ఎందుకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటే, ఇది సనాతన ధర్మం నుంచి వస్తున్నా, హిందుత్వవాదం దగ్గర నుంచి వస్తున్నా, మన పూర్వీకులు చేస్తున్నా, ఇది ప్రపంచ దేశాలకు కూడా, ఎందుకంటే ఒక దిక్కు ఆర్థిక దీంతో యుద్ధాలు చేసుకున్న పరిస్థితిలో కూడా కేవలం యోగా వల్లనే మెడిటేషన్ జరుగుతున్నది. ఇలా అమెరికా ప్రెసిడెంట్ కానీ మిగతా దేశాలందరూ కూడా ఐక్యరాజ్య సమితిలో కూడా ఈరోజు ఈ సపరేట్ కార్యక్రమం తీసుకురాగలిగిందంటే దానికి నరేంద్ర మోడీ గారు, వారి యొక్క జీవితం అంత ఏజ్లో కూడా, మొన్న నేను 4 నెలలు 5 నెలలు చూశాను ఎలక్షన్ టైంలో, ఏ ఒక్కరోజు కూడా అతను ఇది కాలేదు, ప్రతి దగ్గర చూసే అవకాశం దొరికింది, ఒక అరగంట వారితో పాటు గడిపే అవకాశం దొరికింది. అలాంటి సమయంలో కూడా వారిలో చూస్తే ఆ తేజస్సు అతనిలో ఉన్నదంటే దానికి కారణం యోగానే అని చెప్పి నేను పూర్తిగా విశ్వసిస్తూ, ఈరోజు నాకు ఈ ఇందూరు జిల్లా అధ్యక్షుడిగా నాకు ఈ అవకాశం దొరికింది. అలాంటి యోగా గురువులు, ఎందుకంటే నాకు ఇవాళ కాదు, నా పుట్టుక నుంచి కూడా నన్ను ఆశీర్వదిస్తూ వస్తున్న రామచంద్ర గారు, ఎందుకంటే మా దగ్గర తను మా కుటుంబం ఇది కాబట్టి, అలాగే ఆంజనేయులు గారు, ప్రశాంత్ గారు, శ్రీనివాస్ గారు, ఆర్తి గారు, ఎందుకంటే యోగా గురించి నేను చెప్పే కన్నా మీ అందరికీ తెలుసు కాబట్టి, కానీ ఇది నేను ఉన్న వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఏదన్నా గ్రామాలకు వెళ్ళిన దగ్గరనే, మనం ఇంతకుముందు గ్రామాల్లో చాలా మటుకు చూసాం, రూరల్ ఏరియా ఉదయం మన అంటే కుల వృత్తులు వచ్చినాయి, పని చేసుకునేందుకు వచ్చింది కుల వృత్తి. ఏ కులం వాళ్ళు కూడా, ఒక వ్యవసాయదారుడైనా ఎవరైనా ఉన్న ఆవుల దగ్గర, ఆవు పేడ దగ్గర నుంచి అన్నీ కూడా మనకు ఆరోగ్యానికి మంచి ఇచ్చే కార్యక్రమాలు చేస్తున్న ఈ యోగా దినోత్సవం సందర్భంగా మీ అందరినీ సన్మానించుకోండి. కానీ ఎవరైతే ఫోకస్ చేయగలుగుతారో, ఆ సమస్య మీద పర్టికులర్ చేయగలుగుతారో, ఈరోజు నేను గ్రామాలకు వెళ్తే ఒకప్పుడు ఏ రకంగా పరిస్థితి, ఈరోజు బాత్రూమ్స్ అయిన తర్వాత ఏ రకంగా ప్రతి ఇంటికి టాయిలెట్ ఇవ్వడం వల్ల ఈరోజు గౌరవంగా బతకడం, అలాగే ఆరోగ్యం మంచిగా ఉంటుంది. చాలా రకాలుగా 60 ఏళ్ళు పైబడ్డ ఎవరికైనా కానీ 65 ఈరోజు కేంద్ర ప్రభుత్వం స్కీమ్ ప్రకటించింది ఆరోగ్య రేది. అలాంటి స్కీమ్ తీసుకొస్తుంటే ఎవరైతే పేదవాడికి నిజంగా అవసరం ఉన్న వాడికి ఎవరికైతే ఉందో అది ఈ యొక్క నరేంద్ర మోడీ గారు చేస్తున్న గుర్తు చేసుకుంటూ, ఈ యోగా దినోత్సవ సభని అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మొదటగా నేను జిల్లా ప్రధాన కార్యదర్శి కారంరాజు గారికి, అలాగే భద్రకిషన్ గారికి కార్యక్రమం నిర్వహించాలని చెప్పి రాష్ట్ర పార్టీ ఆదేశించగానే నిర్వహించినందుకు వారందరికీ కూడా, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ అందరితో యోగా మన జీవితంలో ఒక భాగం కావాలని కోరుకుంటూ, ఈ కార్యక్రమాన్ని ఇంకా కూడా విస్తృతంగా ప్రచారం చేసే విధంగా వీరి చిరు సన్మానం మనం చేపట్టుకున్నందుకు మరొకసారి ధన్యవాదాలు.